రైలును ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఒక అద్భుతంగానే కనిపిస్తోంది కదా! పెద్ద సంఖ్యలో జనాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు అత్యంత సురక్షితంగా తరలించే ప్రయాణ మాధ్యమం రైలు. రైల్వే నెట్వర్క్లు ఎక్కువగా ఉండే మన దేశంలోని కొన్ని నగరాలకు రైళ్లు జీవనాడులుగా పనిచేస్తున్నాయి. సౌకర్యాల విషయంలో తేడా ఉంటే ఉండొచ్చేమో గానీ రైలు అందరికీ కావాల్సిన అవసరమే. అన్ని తరగతుల వారికి ఉపయోగపడే సౌకర్యంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరాలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా రైలు మాత్రం వెనుకపడడం లేదు. కాలంతో పాటు అభివృద్ధి చెందుతూ జనాన్ని తన వెంటేసుకుని లాక్కుపోతూ ఆకట్టుకుంటోంది. వివిధ రూపాల్లో అన్ని రకాల ప్రజలకు సేవలు అందిస్తోంది. అలాంటి కొన్ని అద్భుతమైన రైళ్లను, వాటిలో సాగే రైలు ప్రయాణాలను చూసే ప్రయత్నం చేద్దాం. రైళ్లను చూడడం సరదాగా ఉండడమే కాదు, ప్రయాణాలు కూడా తృప్తి గొలుపుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని సురక్షితంగా తరలించే సౌకర్యం ఒక్క రైలుకు మాత్రమే ఉంటుంది. అన్ని స్థాయిల్లో ఉండే టూరిస్టులకు తోడుగా ఉండే రైలు టూరిజం పరిశ్రమకు వెన్నెముకలా ఊతమిస్తోంది. మన దేశంలో ముంబైలో అయితే రైలు ప్రయాణం జరగందే ఏ ఒక్కరికి ఆ రోజు గడవదనే చెప్పాలి. అవును, ముంబై లోకల్ అక్కడి ప్రజల ఉపాధిని రక్షిస్తోంది. నిమిషాల ప్రయాణంలో వేలాది మంది ఒక చోటు నుంచి మరొక చోటికి తేలికగా ప్రయాణిస్తూ ఉంటారు. ముంబై లోకల్ రైళ్లు నగరానికి జీవనాడి వంటివిగా మారిపోయాయి. వెస్ట్రన్, సెంట్రల్ సహా హార్బర్ లైన్లలో నడుస్తూ రోజుకు 75 లక్షలకు పైగా ప్రయాణికులను చేరవేస్తున్నాయి. వాణిజ్య రాజధాని ముంబై నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా అధిక రద్దీ సమయాల్లో ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేస్తుండడమే వీటి విశిష్టతగా చెప్పవచ్చు. అన్ని లక్షల మంది ప్రయాణిస్తున్న మొబైల్ యాప్ల ద్వారా టికెట్లు పొందడం, రైళ్ల సమాచారాన్ని తెలుసుకోవడం తేలికవుతోంది. ఎక్కడో జపాన్లో రన్ అవుతున్న బుల్లెట్ ట్రైన్ కూడా ముంబై నగరం నుంచి త్వరలోనే పరుగులు తీయనుంది. ఒకప్పుడు ఇతర దేశాలలో దీనిని చూసి మన దేశంలో సాధ్యమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ముంబైలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. థాయిలాండ్ అనగానే పర్యాటక స్వర్గం గుర్తుకొస్తోంది. ఇక్కడ సేద తీరడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ కూడా ఒక రైలు విశేషం ఉంది. ఆ విశేషాన్ని చూసేందుకు పర్యాటకులు చాలా ఓపికగా ఎదురు చూస్తుంటారు. సెంట్రల్ థాయిలాండ్ లోని మెయికేలాంగ్ అనే రైల్వే మార్కెట్ గురించి తప్పక చెప్పుకోవాలి. దీనినే ఇక్కడ వారు అంబ్రెల్లా ఫుల్ డౌన్ మార్కెట్ అని పిలుస్తూ ఉంటారు. అక్కడి మార్కెట్లు విపరీతమైన రద్దీతో ఉన్న జనాన్ని తోసుకుంటూ వచ్చినట్లుగా రైళ్లు వచ్చేస్తుంటాయి. వాటి రాకను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ రైలు రావడం పోవడాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. బ్యాంకాక్ నుంచి మెయికేలాంగ్ స్టేషన్ కు రోజులో 8 సార్లు ఈ మార్కెట్ గుండా రైళ్లు వెళుతుంటాయి. వాటిని చూస్తూ పిల్లలు, పెద్దలు కూడా కేరింతలు కొడతారు, సెల్ఫీలు తీసుకుంటారు. ఇంతకీ ఏంటి అంత స్పెషాలిటీ అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. మేకేలాంగ్ రైల్వే మార్కెట్ కు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1901లో ఏర్పాటై నానాటికి పెరిగిపోతున్న జనాభా కారణంగా మార్కెట్ కూడా బాగా పెరిగింది. అయితే అక్కడి జనానికి రైళ్ల రాకపోకలు సుపరిచితం. ఆ రైలు పట్టాల మధ్య విపరీతంగా వెలిసిన దుకాణాల మధ్యలోంచే ఈ రైళ్లు కదిలిపోతూ ఉంటాయి. దాదాపుగా జనాన్ని రాసుకుంటూ వెళ్ళినట్లుగా వెళుతుంటాయి. ఇక అక్కడి వ్యాపారులైతే కనీసం ఆ రైలు పట్టాకు కేవలం అంగుళం దూరం దాకా తమ వస్తువులను అలాగే ఉంచేస్తారు. ఇక్కడ కిరాణా సామానులతో పాటుగా కూరగాయలు, మాంసం, సీ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుంది. జనం ఈ పట్టాల మధ్య నడుస్తూ కొనుగోలు చేస్తుంటారు. రైలు వస్తుందంటే అక్కడ ప్రతి 50 అడుగులకు ఒకటిగా అమర్చిన మైకుల్లో గంటలు కొడుతూ రైలు వస్తుందంటూ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. అంతే, అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. షాపుల ముందు ఏర్పాటు చేసుకున్న షామియానాలను, గొడుగులను కొన్ని సెకండ్లలోనే మాయమైపోతూ ఉంటాయి. వస్తువులను మాత్రం రైలుకు అడ్డుపడకుండా ఉంచేస్తారు. పట్టాల మధ్య ఉండే కూరగాయలు కూడా అక్కడే ఉంటాయి. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదిలే రైలుతో టూరిస్టులు సెల్ఫీలు తీసుకుంటారు. రైలు అలా వెళ్ళిందో లేదో తిరిగి యథాపూర్వ స్థితి ఏర్పడుతోంది. జనం మళ్ళీ పట్టాలు కనిపించినట్టుగా చేరిపోతారు. అంతా గందరగోళంగా, గమ్మత్తుగా జరిగిపోతోంది. ఈ రైలు బజార్ను చూసేందుకు బ్యాంకాక్ నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇంత రద్దీగా ఉండే ఈ స్థలంలో ఎన్నడూ ఒక ప్రమాదం అంటూ జరగలేదు. అందరికీ అలవాటైన రైలు ప్రయాణాలు ఇప్పటికీ నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి రైలు ప్రయాణాలకు ఇబ్బంది కదా అని అక్కడి వారిని తొలగించే ప్రయత్నం చేయలేదు అక్కడి సర్కార్. అలా ఉంటేనే జనం చూడ్డానికి వస్తున్నారు. కేవలం ఈ అట్రాక్షన్ కోసమే మేకేలాంగ్ రైల్వే మార్కెట్ సెంట్రల్ థాయిలాండ్ పర్యాటక స్థలాల్లో ఒక ఫేమస్ పర్యాటక స్థలంగా కొనసాగుతోంది. బ్యాంకాక్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మేక్లాంగ్ రైల్వే మార్కెట్ స్టేషన్ కు అదే రైలులో చేరుకోవచ్చు. ఆపై అక్కడ రోజంతా గడిపేసి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మరో రైలు అట్రాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం. దీనినే బ్యాంబూ ట్రైన్ అంటారు. ఇది కాంబోడియాలోని బట్టాబాంగ్ ప్రాంతంలో కొనసాగుతోంది. బ్యాంబూ ట్రైన్ జర్నీ ఒక జీవితకాలం అనుభూతిని ఇస్తుందంటారు విదేశీ టూరిస్టులు.
భూమికి కొన్ని అంగుళాల ఎత్తులో పరిచినట్లుగా ఉండే బ్యాంబూ వుడెన్ ప్లాట్ఫామ్ పై పరిచిన మెత్తటి పరుపులపై కూర్చొని చేసే ప్రయాణం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. వర్షాకాలం కొన్ని సందర్భాలలో మినహా అన్ని సీజన్లలో ఈ ప్రయాణాలు జోరుగా జరుగుతాయి. టూరిస్టులు బ్యాంబూ ట్రైన్ ఎక్కేందుకు ఇక్కడి దాకా వస్తారు. 4 చక్రాలపై వెదురు బొంగులతో ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేందుకు కొన్ని నిమిషాల సమయం సరిపోతోంది. టూరిజం కోసం మాత్రమే కాదు, ఈ బ్యాంబూ ట్రైన్ ఇప్పటికీ ఇక్కడ జనానికి జీవనాడిగా పనిచేస్తోంది. ఒకప్పుడు రైళ్లతో బాగా నడిచినటువంటి ఈ రూట్లలో వాణిజ్యపరంగా నష్టాలు రావడంతో సదరు కంపెనీ రైలు ప్రయాణాలను నిలిపివేసింది. రైలునైతే నిలిపివేశారు, కానీ రైలు పట్టాలు తీసివేలేరుగా. అందుకే స్థానికులు తమకు తాముగా ఆ పట్టాలపై నడిచే ప్రయాణ మాధ్యమాన్ని కనుగొన్నారు. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుందన్నట్లుగా ఈ పట్టాలను తమ అవసరాలకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. దీనిని మొదట ప్రభుత్వం అడ్డుకున్నా జనానికి సౌకర్యవంతంగా ఉండడం, చాలా మందికి ఉపాధి కలుగుతుండడంతో కొన్ని జాగ్రత్తలు సూచించి వదిలేసింది. ఇక అప్పటి నుంచి ఈ రైలు మార్గం బ్యాంబూ ట్రైన్లతో బిజీగా మారిపోయింది. ఆదాయం లేక వట్టిపోయిన ఈ ట్రాక్ ఇప్పుడు జనంతో పరుగులు పెడుతోంది. ముందు తోపుడు బండిగా ఉపయోగించిన ఈ బళ్లకు మోటార్లు ఫిట్ చేయడంతో వీటిలో వేగం పెరిగింది. ఒక చిన్న ఇంజన్ ను 4 చక్రాలతో కలిపిన వెదురు ప్లాట్ఫామ్ తో కనెక్ట్ చేసి గేర్ బాక్స్ ఆధారంగా వేగాన్ని నియంత్రిస్తూ నడిపిస్తుంటారు. సుమారు 10 నుంచి 20 మంది దాకా హాయిగా దీనిపై ప్రయాణం చేయొచ్చు. దీనిని ఇక్కడ వాళ్ళు నోరా అని, బ్యాంబూ ట్రైన్ అని పిలుస్తూ ఉంటారు. దీనిపైనే సరుకులు రవాణా చేస్తారు. సిమెంట్ బస్తాలు, కంకర, 2 వీలర్ లాంటి వాహనాలను కూడా దీనిపై పెట్టుకునే వీలుంటుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలితో పోటీ పడినట్లుగా ఉండే ఈ ప్రయాణం అడవుల్లోంచి సాగుతోంది. ఈ క్రమంలో టూరిస్టులు తమ ప్రయాణాలను వీడియోలుగా తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పాత రైల్వే ట్రాక్ అవడం, దానికి మెయింటెనెన్స్ లేకపోవడంతో కాస్త గతుకులుగా ఉంటుంది. అయినా ప్రమాదకరం మాత్రం కాదంటున్నారు స్థానికులు. ఎదురెదురుగా బ్యాంబూ రైళ్లు అడ్డు వచ్చినప్పుడు కాస్త సమస్యగానే ఉంటుంది. సింగిల్ ట్రాక్ అవడంతో ఎవరో ఒకరు మొత్తం ప్లాట్ఫామ్ ను కిందకి దించాల్సిందే. ఆపై ఎక్కువ బరువులున్న బ్యాంబూ రైల్ ముందుకు కదలగానే తిరిగి పట్టాలెక్కిస్తారు. ఇందుకు 2 నిర్వాహకులు ఉంటే సరిపోతోంది. తేలికగా దించడం, పట్టాలపై ఉంచడం చేస్తూ ఉంటారు. పైగా ఇది నడపడానికి డీజిల్ అవసరం కూడా తక్కువగానే ఉండడంతో నిర్వాహకులకు లాభాలు కురిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ మధ్యనే కంబోడియా ప్రభుత్వం మళ్లీ ఈ మార్గం గుండా రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. ప్రైవేట్ రైల్వే సంస్థలు ఇక్కడి రైళ్లను నడిపించేందుకు ముందుకొచ్చాయి. కానీ స్థానికులకు మాత్రం తాము ఇన్నాళ్లు ఎంజాయ్ చేస్తున్న నోరీల వైపే మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో ప్రయాణించడానికి అందుబాటులో ధరలు ఉండడమే కాకుండా ఇళ్ల మధ్యలో హాయిగా తక్కువ ఖర్చుతో చేరుకోవడం వారికి తెగ నచ్చుతోంది. మరి ప్రభుత్వం స్థానికుల అభిప్రాయాన్ని గౌరవిస్తుందా, లేక బ్యాంబూ ట్రైన్ సర్వీసులను రద్దు చేస్తుందా అంటే చూడాల్సిందే మరి.